నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. జనసేన 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలో ఘనంగా నిర్వహించినారు. సహజంగానే పవన్ కళ్యాణ్ సభ అంటే వేలాది మంది జనం పోతారు. అందుకే నిన్న పిఠాపురం జనసేన ఆవిర్భావ సభకు జనం వెల్లువెత్తినారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆ సభలో జనసేనాని డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం టీడీపీ మనసును గాయపరిచింది, టీడీపీని హర్ట్ చేసింది. ఏంది ఆ మాట అంటే, 40 ఏండ్ల రాజకీయ చరిత్ర కలిగిన పార్టీని తామే నిలబెట్టినామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఆ పార్టీకి అధికారం కానీ భవిష్యత్తు కానీ తాము పెట్టిన భిక్షే అని పవన్ కళ్యాణ్ గారు వేలాది మంది హాజరైన సభలో కుండబద్దలు కట్టినట్టు చెప్పినారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అట్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా లక్షలాది మంది చూసినారు. వీళ్ళందరికీ కలిగిన ఆలోచన ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ లేదా అనే ఒక సహజమైన ప్రశ్న ఆలోచన కలిగింది. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్ని ఆయన కామెంట్స్ బాగా ఇబ్బంది పెట్టాయి. అందుకే సోషల్ మీడియాలో జనసేనాని పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విమర్శల్ని వాళ్ళు గుప్పిస్తున్నారు. అరే బాబు, నువ్వు మమ్మల్ని నిలబెట్టడం సంగతేమో పక్కన పెడితే, నువ్వు గెలవడానికి కారణం మేమేరా స్వామి అని ఘాటు వ్యాఖ్యలతోనే టీడీపీ శ్రేణులు పోస్టులు పెడతాండాయి. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు గాజువాక అట్లనే భీమవరం 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినారు. అప్పుడు మరి నువ్వెందుకు గెలవలేకపోయినావు? అప్పుడు ఎందుకు గెలవలేదంటే, మాతో పొత్తులో లేవు కాబట్టి. ఇప్పుడు పొత్తులో ఉండావు కాబట్టే నువ్వు చట్టసభలో అడుగుపెట్టే అదృష్టం దక్కింది అని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు దెప్పిపొడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. నిజానికి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ మాట ఎందుకు అన్నారో తెలియదు, కానీ ఎవరినైనా ఆ మాటలు నొప్పించేవే. గతంలో కూడా ఇదే రకంగా టీడీపీని అన్నారు ఆయన. అయితే రాజకీయ అవసరాల రీత్యా పవన్ కళ్యాణ్ గారి మాటలను అప్పట్లో పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు, కానీ మనసులో బాధపడిన మాట వాస్తవం. ఇప్పుడు మళ్ళొక్కసారి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మనసును నొప్పించేలా మాట్లాడడంతో ఆ పార్టీ శ్రేణులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆయన పైన ధ్వజమెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇదే రకమైన వైఖరి, ఇదే రకమైన మాటలు పవన్ కళ్యాణ్ నుంచి జనసేన నుంచి వస్తే మాత్రం పొత్తుపై ఒక సందేహం, అంటే పొత్తు కొనసాగే పరిస్థితి అనుమానమే అనే ఒక చర్చకైతే తెరలేసింది. ధన్యవాదాలు.